కానాజిగూడ డివిజన్గా ప్రకటించినందుకు స్థానిక వాసుల హర్షం. డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా ఆల్వాల్ సర్కిల్లోని కానాజిగూడ ప్రాంతాన్ని 195 కానాజిగూడ డివిజన్గా ప్రకటించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. చేసేందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 200 సంవత్సరాల గ్రామ చరిత్ర కలిగిన గ్రామం ఉన్న కానాజిగూడలో ఉన్న మేము కానాజిగూడలో పుట్టి పెరిగిన వీళ్ళంతా సీనియర్లు కానీ మా జూనియర్లు, మేము జూనియర్లు. కానాజిగూడ అనేది ఇప్పుడు గుర్తింపు చేసి ఒక డివిజన్గా గుర్తించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కానాజిగూడ ప్రజల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇంకేంటంటే కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి మాకు. ఈ అప్లికేషన్స్ ఏంటంటే కానాజిగూడ డివిజన్ పెట్టింది కదా, సరౌండింగ్ బస్తీలన్నీ కూడా కానాజిగూడ కలపాలని మా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మేము ఏ విధంగా అయితే కలిసినామో టెలికాం కాలనీ కానీ శివనగర్ కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఆ కాలనీ నుంచి కూడా మా కానాజిగూడని కలిపి మా కానాజిగూడ డీసీ కమిషనర్ కలవడం జరిగింది. కొత్తగా ఏర్పడ్డ కానాజిగూడ డివిజన్ని మాకు ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కమిషనర్ గారికి, అలాగే మన అల్వాల్ డిప్యూటీ కమిషనర్ గారికి, అలాగే మన ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఒక గుర్తింపు కానాజిగూడను గుర్తించి ఒక డివిజన్ ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఒకనాటి కానాజిగూడకు ఒక గుర్తింపు ఉన్నది. నవాబులు పరిపాలించినప్పుడు నవాబులే ఇక్కడికి వచ్చి అప్పుడు అన్ని పంట పొలాలు ఉండే, చేనులు ఉండే, కౌలకు చేస్తుండే కానాజిగూడ గ్రామస్తులు పెద్దలు. అదేవిధంగా గుర్తించి ఆ కానాజిగూడను గుర్తించి ఈరోజు ప్రభుత్వము కానాజిగూడ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఆల్ పార్టీస్ వచ్చి అదే డివిజన్ కొనసాగించాలని మేము కమిషనర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా డివిజన్ ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భాగంగా కానాజిగూడ ప్రాంతాన్ని గుర్తించి కానాజిగూడ డివిజన్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మున్సిపల్ సిబ్బంది, జిహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ గారికి మరి వీరందరికీ ఎమ్మెల్యే, ఎంపీ మన మైనంపల్లి హనుమంతరావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ డివిజన్ని ఇదే విధంగా కానాజిగూడ ప్రాంతాన్నే కానాజిగూడ డివిజన్గా కొనసాగించాలని మేము ఇక్కడ కానాజిగూడ వాసుల బస్తీ తరఫు నుంచి, కాలనీ వాసుల తరఫు నుంచి, అందరి నుంచి డీసీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ డివిజన్ ఇలాగే కొనసాగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.